ఒక్కసారి ఊహించండి. మనుషుల ప్రపంచాన్ని కాపాడడానికి రక్తంతో నిండిన యుద్ధం జరుగుతుంటే ఎలా ఉంటుంది? ప్రతి ఫైట్ వెనుక ప్రాణం, ప్రతి దెబ్బ వెనుక పగ. అలాంటి క్రూరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా 'మోర్టల్ కాంబాట్'. ఈ సినిమా చూస్తుంటే ఇది మూవీనా లేక నిజంగానే ప్రాణాల కోసం పోరాడుతున్న యుద్ధమా అనిపిస్తుంది. ఫైట్స్, విజువల్స్, రక్తపాతం, ఒక్కో సీను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్టోరీ మొదలయ్యే విధానం నుంచే సినిమా ఒక డేంజరస్ ఫీల్ ఇస్తుంది. శత్రుత్వంతో ఉన్న ఇద్దరు యోధుల మధ్య జరిగే ఫైట్ సీన్స్ చాలా క్రూరంగా ఉంటుంది. ఆ సీన్ చూసిన వెంటనే ఇది సాధారణ సినిమా కాదు అని అర్థమైపోతుంది. హీరోకి చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. ఆ గుర్తు వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది. అదే అతనికి ఒక ప్రమాదకరమైన టోర్నమెంట్ వైపు తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ఫైటర్ ఎంట్రీ, ఒక్కొక్క పవర్ చాలా స్టైలిష్ గా చూపించారు. ప్రత్యేకంగా మంచుతో దాడి చేసే యోధుడు వచ్చే సీన్స్ అయితే స్క్రీన్ మీద భయం కనిపిస్తుంది. అతడు కనిపించిన ప్రతిసారి ఎవరో చనిపోతారేమో అనిపిస్తుంది. ఇంకా అగ్నితో పోరాడే యోధుడు వచ్చే సీన్స్ మాత్రం ఫ్యాన్స్ కి పండగలాగా అనిపిస్తుంది. ఆ డైలాగు, ఆ ఎంట్రీ థియేటర్లో అయితే విజిల్స్ పడాల్సిందే. సినిమాలో ఫైట్స్ చాలా రాగా ఉంటాయి. దెబ్బలు నిజంగానే తగులుతున్న ఫీల్ వస్తుంది. రక్తపాతం కూడా బాగా చూపించారు కాబట్టి యాక్షన్ ప్రేమించే వాళ్లకు మాత్రం ఫుల్ మీల్స్ లాంటిది ఈ సినిమా. కానీ స్టోరీ మాత్రం చాలా కొత్తగా అనిపించదు. కొన్ని చోట్ల సింపుల్ గా వెళ్ళిపోతుంది. అయినా కూడా ఫైట్స్ మరియు విజువల్స్ కారణంగా బోర్ అనిపించదు. ప్రత్యేకంగా చివరి అరగంట అయితే పూర్తిగా యుద్ధ రంగంలా మారిపోతుంది. ఒక్కొక్క ఫైట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే భారీ యాక్షన్స్, క్రూరమైన ఫైట్స్, డేంజరస్ విలన్స్, గూస్ బంప్స్ ఇచ్చే పవర్స్ చూడాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. కథ కంటే యాక్షన్ మరియు విజువల్స్ ఎక్స్పీరియన్స్ కోసం చూసే వాళ్ళకు ఇది బాగా నచ్చుతుంది. ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.